అనుకున్నంత సౌమ్యుడిని కాదు, అబద్ధాలను ట్రోల్ చేస్తే తాట తీస్తా. ఇక ఇప్పుడు అనుకుంటున్న ముచ్చటేందయ్యా, అరే పోయి రామచంద్రరావుకి ఇచ్చిర్రు, మరి కోలియాగా దునుకులాడది ఎగుర్లో పెట్టది. ఇక మరి మనుదిన పాములే ఉంటుంది వ్యవహారము. ఇక మరి శంగడ బిగడ ఎగిరే కోలియాగా బాగుంటుంది కదా. మరి పార్టీ పెబ్బ అంటే ఉత్తముచ్చట పగ్గాలు చేపట్టి మొత్తం సెల్పట్లు ఆడాలి. కొమ్ములపైన సెల్పట్లు ఆడితేనే ఏమన్నా అభిమానుల సంఖ్య పెరుగుతుంది, తెలంగాణ జనాల కన్ను మొత్తం ఈయన మీనే ఉంటుంది అనేది సోషల్ మీడియా కోడై కూస్తుంది. మరి గిట్టెట్ట మనుదిన పాములు చేసే వ్యవహారానికి ఎట్లా ఇచ్చిరని సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అట. ఆయన మెతక మనిషి, మెత్తటోడు, నిమ్మల మనిషి, ఇవాళ పోదామంటే రేపు పోదామంటాడు. గవర్నమెంట్ మనిషికి రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేతికి ఇచ్చిర్రేమరో దేవుడా అని సోషల్ మీడియా వాళ్ళు ట్రోల్ చేస్తుంటే ఇక నిన్న గట్టిగానే కౌంటర్ ఇచ్చిండు వాళ్ళకు. ఏమని ఇచ్చిండు, విద్యార్థుల సమస్యలపై పోరాడుతూ 14 సార్లు నేను జైలుకు పోయినా. పోరాళ్ళ కోసము, చదువుకునే విద్యార్థుల కోసము, వాళ్ళ సమస్యల కోసము, వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపాలని నేను కొట్లాడి పోలీసులతో దెబ్బలు పడి 14 సార్లు పోయి నేను జైల్లో చిప్పకూడదు తిన్నా. నేను తక్కువ అనుకుంటున్నా ఏంది అని సవాలు విసురుతుండు రామచంద్రరావు. ఇంకో మాట, గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరాలి. ఇక ఉరుకులో పెట్టిస్తా పార్టీని. మూలకున్న ముసలి కూడా బీజేపీ జై బీజేపీ అనాలి. అగో ఆ రకంగా చేస్తా నేను. మరి ఊకనే ఎగురుతుందా? గోల్కొండ కోట మీద కాషాయ జెండా ఎగరాలి అంటే ఎంత ఉరుకులో పెట్టాలి, ఏ రకంగా మరి ఉరుతలు ఊగియాలి. అగో అట్లా చేస్తాడట. పార్టీలో కొత్త పాద అనేదే ఉండదు, పని చేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది. ఎవరికి ఉంటుందో చూస్తున్నా, అన్ని పార్టీల ఆఫీసులో తిరుగుతున్నా చూస్తున్నా. ఏముంది అండ్లనే గందరగోళం. ఏదో మీది మాట అంటారు, కష్టపడ్డోళ్ళకు గుర్తింపు అంటారు, గుర్తింపు లేదు, లోట పీసు లేదు. ఆయన ఆడే ఆయన రక్త సంబంధం వాడే చూసుకుంటూ, వాడిని దోస్తును వాడే చూసుకుంటుండు. లోపడంగా అంతా ఒకటే కష్టపడ్డానికి అసలు ఏం అనేది మాత్రం కొన్ని కోలియాగలు నా చెవులు చేసినాయి. వేస్తేనే నేను ఈ మాట అంటున్నా. ఇక మరి వీళ్ళు పని చేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని అనుకొస్తుండు. మొత్తానికి ఇక బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. అనంతరం రామచంద్రరావుకు నియామక పత్రాన్ని అందజేశారు. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి నూతన అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఇక ఆయన ఈ రకంగా ఇక ఆయన కూడా ఏం మాట్లాడిండో ఇందాం ఒకసారి ఇందాం. ఈయన మొత్తం కత్తే తీస్తుండే అప్పుడే. బీజేపీ అర్రలో స్వచ్ఛకమే, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష అర్రలో స్వచ్ఛకమే కత్తే తీస్తుండు రామచంద్రరావు. అమ్మని దాని పలుకుబడి బాగానే ఉంటట్టుంది అయితే. కానీ పెద్ద మనిషి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. నేను పోరాటం చేసి విద్యార్థి పరిషత్ నుంచి విద్యార్థి దశ నుంచి ఇంకా దాకా వచ్చాను. నేను అంటే చూస్తున్నారు మళ్ళొకసారి స్వాముడు కావచ్చు, మెత్తడు కావచ్చు, కానీ యుద్ధానికి దిగితే ఇప్పుడే నీకు కత్తి తీసాను బయట. కత్తి పొడవగానే పద్ధతిలో కత్తి ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. పోరాటం చేసి విద్యార్థి పరిషత్ నుంచి విద్యార్థి దశ నుంచి దాకా వచ్చాను. నేను అంటే వామ్ము
నీ దండం పెట్టి నా సొంటోళ్ళు అదురుకుంటే ఊరుగా కత్తే అంటుండు మొట్టమొదలే కత్తే తీసిరా కానీ పొడవను అంటుండు ఇక మరి కోపం మీద ఎవరికి ఎరక కత్తి పట్టుకొని తిరుగుతట్టుండు పో రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడు మొత్తానికైతే మూత మోగించుడు ఎందుకంటే ఈ నిన్నమన్నది సురుకు తగిలింది అన్నకు మెత్తని మనిషి మెతక మనిషి అనే వరకల్లా అమ్మ ఇక నా పౌరుషం ఏందో నా దమ్మేందో చూపించాలని ఇక ఈ రకంగా మొత్తం కుతికే కూలబడంగా గొంతు బొంగు పోగా దంచి మాట్లాడుతుండ్రులా ఎట్లా కత్తి పట్టుకొని మాట్లాడుతుండ్రు అని పొడవడాట మొత్తానికైతే కత్తి తీసిడు ఇక చూడాలి మరి ఈ కత్తితోని రేపు బీజేపీని ఏ రకంగా ఉరుకులో పెట్టిస్తాడు స్థానిక సంస్థలల్లో ఏ రకంగా మలుపు తిప్పుతాడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లల్లో ఏ రకంగా గాలి ఇటు మలుపుకొస్తాడు బీజేపీ దిక్కు అనేది ముందు చూద్దాం మాటలు మస్తుగా మాట్లాడతారు ఇవాళ నర్సయ్య తాత కూడా మరి స్టూడియోలో ఉండి మస్తుగా మాట్లాడతాడు కానీ మాటలు అన్నట్టు చేతలు కూడా ఉండాలి కదా కానీ మీ తాతయ్య ఉండయా ఏ ఊరూరు తిరిగి ఎట్లా మోగిస్తున్నా మోత గది కథ ఇక మరి రామచంద్రరావు కూడా మొత్తానికైతే ఇక మరి రామబాణం లెక్క ఉరుకులో పెట్టిస్తుండు మాటలు మరి చేతలు కూడా ఉండయా అనేది కూడా మనం రాబోయే ఎలక్షన్లలో బీజేపీని ఏ రకంగా ముంగడి తీసుకుపోతాడు ఎంత బలగాన్ని పెంచుకుంటాడు అనేది ముందు చూద్దాం సరేనా ఇక పోవే రామచంద్రనా